వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకు జనరల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్మిట్స్, కాన్ఫరెన్సెస్, సెమినార్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఇవి నేషనల్ లెవెల్లో జరుగుతుంటాయి, కొన్నిసార్లు స్టేట్ లెవెల్లో, కొన్నిసార్లు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జరుగుతుంటాయి. అయితే అవి ఎక్కడ జరుగుతున్నాయి, వాటి లొకేషను, వాటి పర్పస్, ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. అయితే మనకు ఈ మధ్య కాలంలో రీసెంట్గా చూస్తే తెలంగాణలో భారత్ సమ్మిట్ 2025 అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. సో దీనిలో భాగంగా దాదాపు 100 కంట్రీస్ నుంచి 450 డెలిగేట్స్ అటెండ్ అవుతూ ఉన్నారు ఈ సమ్మిట్లో. అంటే మనకు స్టేట్కి సంబంధించి మినిస్టర్స్ ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, అదేవిధంగా పార్లమెంటేరియన్స్ ఉన్నారు. ఆ పార్లమెంటేరియన్స్ ఇండియా నుంచే కాకుండా మిగతా కంట్రీస్ నుంచి ఉన్నారు. సో ఈ విధంగా మనకు చాలామంది డెలిగేట్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అయితే వేటిపైన డిస్కస్ చేస్తున్నారు, అసలు ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పేసి ఒకసారి చూస్తే గ్లోబల్ కోఆపరేషన్ అనేది ఇక్కడ మెయిన్ థీమ్. అయితే భారత్ పాత్ర ఏంటి, అంతేకాకుండా అసలు ఏ విషయాలపైన డిస్కస్ చేస్తున్నారు అని చెప్పేసి ఒకసారి చూస్తే జెండర్ ఈక్వాలిటీ, పీస్, ఎకనామిక్ ఈక్విటీ, గ్లోబల్ కోఆపరేషన్, ఇలా వివిధ విషయాలకు సంబంధించి ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నారు. అయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇక్కడ ఏది ఇంపార్టెంటు, మనం వేటిని స్ట్రెస్ చేయాలి అని చెప్పేసి ఒకసారి చూస్తే అసలు ఈ సమ్మిట్ ఏంటి, ఈ సమ్మిట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అదేవిధంగా ఈ సమ్మిట్కి సంబంధించి ఏ డేట్స్లో జరుగుతున్నాయి, ఎవరు అటెండ్ అవుతున్నారు, అంతేకాకుండా ఏ విషయాలపైన డిస్కస్ చేస్తున్నారని చెప్పేసి రెగ్యులర్గా మనం న్యూస్ పేపర్ ఫాలో అయ్యి దానికి సంబంధించిన న్యూస్ ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనకు ఈ సిలబస్లో ఎక్కడైనా సరే ఇక్కడ కాన్ఫరెన్సెస్ గురించి కానీ సమ్మిట్స్ గురించి కానీ డైరెక్టు అడగొచ్చు, లేదు అనంటే ఇండైరెక్ట్గా ఒకవేళ ఎక్కడన్నా మనం మెన్షన్ చేసినా కూడా మన ఆన్సర్కి మంచి వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది.